అంటే గురుగారు ఇప్పుడు యోగం గురించి మీరు చెప్పారు కలయిక ఇది అని. అంటే యోగం వేరు, యోగ విద్య వేరు. అసలు ఈ యోగ విద్య అనేది నేర్చుకోవడము దేని గురించి కూడా అసలు ఎందుకు నేర్చుకోవాలి? ఈ భౌతిక ప్రపంచంలో అసలు యోగ విద్య వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఏదో ఒక ఇంజినీరింగ్ చేస్తే ఇంజినీర్ అవుతారు, డాక్టర్ చేస్తే డాక్టర్ అవుతారు కదా. ఎందుకు నేర్చుకోవాలి యోగ విద్య? హయ్యెస్ట్ గోల్. ఇప్పుడు మనం ఏదైనా ఏం కోరుతాం? మనము ఒక ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడంటే మండల ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ జిల్లా బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి. అంతవరకు మనకి భౌతిక పరంలో తెలుసు. కానీ ఈ ప్రధానమంత్రికి పదవికి కన్నా గొప్ప పదవి ఒకటి ఉంది, అది ఈశ్వరత్వం. ఆ ఈశ్వరత్వం వల్లే ఇతనికి ప్రధానమంత్రి పదవి వచ్చింది, ఇతని ముఖ్యమంత్రి అయ్యాడు. మనం ఏమాత్రం తింటున్నాం అంటే ఉన్నతమైన స్థితి ఈ భౌతికంలో మనం ఉండడం కోసమే ఈ యోగ విద్య. అది ఎంత వెళ్ళాలంటే అంత లెవెల్కి వెళ్తారు, భౌతికంగా వెళ్తారు. తర్వాత మీ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని మోక్షాన్ని కూడా పెంచుతారు. మోక్షం అంటే మరేం కాదు, మీ యొక్క నిజస్వరూపం అంటే ఏది తేజోరూపం, దానిలో కలుస్తారు. అక్కడి నుంచి తుర్యాతీతమైనటువంటి పరమాత్మలో కలుస్తారు. అది జీవబ్రహ్మైక్యం అని చెప్తారన్నమాట. అందుకోసం మనం మీదకి వెళ్ళి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండడం కోసమే ఈ యోగ విద్య. భౌతిక పరంగా మనకి ఆ మార్పులన్నీ కనపడతాయండి. కరెక్ట్ ప్రశ్న. భౌతికంలో ఉపయోగం లేనప్పుడు మనకెందుకండి విద్య? మానవాళికి సౌండ్ హెల్త్, సౌండ్ మైండ్, అలాగే గీతలో చెప్పారు ఆయురారోగ్య ఐశ్వర్యములు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిమతిరిమమ. అక్కడ విజయము, శ్రీ, సిరి అన్నీ ఎవరు చెప్పారండి? ఉపనిషత్ సారం చెప్పారు. మరి మనం నమ్మాలి కదా, అది అవుతున్నది మా అందరికీ కూడా ప్రాక్టికల్గా. రెండోది యోగ వశిష్ఠులు చెప్పారు. వశిష్ఠులు రామచంద్రుడికి ఏం చెప్పారు? నాయనా యోగ విద్య చేస్తే రాజ్యాది మోక్ష పర్యంతం సమస్త యవ సంపద దేహ అనిల విధేయత్వ సాధ్యా సదస్య రాఘవ. ఓ రామచంద్ర, ఎవరికైతే దేహంలో ఉండే ప్రాణవాయువు స్వాధీనం అవుతుందో వారి రాజ్యం మొదలు మోక్షం ఉంటుంది. రాజ్యం అంటే అందరూ రాజ్యాధికారులు అయిపోతాను కాదు, మనకి ముక్తి లోటు ఉండదు. ఎవరి లెవెల్లో వాళ్ళకి వెళ్తుంది, దేనికి ఉండదు. అలాగే ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత అంతిమంలో యూ విల్ రీచ్ ది గోల్. నీ తాలూకా సత్యస్వరూపం ఏది? తేజో రూపంలో కలిసిపోతావు. ఉన్నంతవరకు హ్యాపీగా ఉండాలి కదా భూమి మీద ఉన్నంత వరకు. అంచేత అన్నీ ప్రసాదించేదే యోగ విద్య అండి. అంటే ఏ పని చేయకుండా యోగ విద్య చేస్తే మనిషికి గడిచిపోతుందా గురుగారు? అయితే ఇక్కడ ఒక ప్రశ్న, కానీ కూర్చోమంటే నువ్వు కూర్చోగలవా? కూర్చోలేవు. మన కర్మవాసనలు ఉన్నాయి, అనేక జన్మలు మనం ఎత్తాం. ఆ జన్మవాసనలు అనుసరించుకొని ఒక తల్లి గర్భంలో నుంచి బయటపడి వచ్చాం. వచ్చినప్పుడు కొన్ని వాసనలు పట్టుకొచ్చాం, బాణం వదిలేసాం. ఈ శరీరంతో ఈ కర్మవాసనలు అనుభవించక తప్పదు. ఈ కర్మవాసనలు అనుభవించడం కోసమే నీ భార్యను ఎంచుకున్నావు, నీ కొడుకులను ఎంచుకున్నావు, నీ చుట్టాలను ఎంచుకున్నావు. వీళ్ళందరిలోనే నీకు దుఃఖం పెట్టిన వాళ్ళు, సుఖం పెట్టిన వాళ్ళు ఇద్దరూ ఉంటారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా గురువుగారి దగ్గర ఇలాగే వచ్చాడు, ఒక ఊరి నుంచి సాలూరు దగ్గర వచ్చి గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. ఎంతో తీవ్ర వైరాగ్యం. మేము అందరం వెళ్ళిన కొత్త, లేదండి గురుగారు హిమాలయాలు కొడిపోతాను అన్నాడు. వద్దురా బాబు అని గురువుగారు చెప్పారు. మరి వినరు కొందరు. హిమాలయాలు కొడిపాడు. అక్కడ 7-8 ఏళ్ళు ఉన్నాడు. మరి హిమాలయాల్లో కూర్చుంటే ఏమవుతుంది? మొహం మంచి తేజస్గా మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చాడు. మేము అందరం అతను చూసాం, జగ మెరిచిపోతున్నాడు. ఓ గొప్పవాడు అయిపోయాడు మనకు తెలియదు కదా జ్ఞానం అనుకున్నాం. గురువుగారు వాడిని పట్టించుకోలే, ఆ వ్యక్తిని. మాకు రెండూ తెలుసు. పట్టించుకోకపోతే మేము అనుకున్నాం ఎంత సాధన చేశాడు, మనకి ఏ సాధన లేదు, గురుగారికి ఎందుకు పట్టించుకోలేదు అనుకున్నాం. తర్వాత ఏమైంది? వాడు ఊరు వెళ్ళాడు. ఆ వాసనలు ఉన్నాయి కదండి. వెంటనే ఒక పిల్లని చూసారు, పెళ్లి చేశారు. సరే దానిలో చిక్కులు పడ్డాడు, దానిలో బాధపడ్డాడు. టక్కున ఎనర్జీ తగ్గిపోయింది. ఎనర్జీ నిలబెట్టే విధానం గురువులు చెప్పగలరు. టక్కున రోగం వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు? గురువు దగ్గర ఉండలేదు, గురువు మాట వినలేదు. గురువు ఉంటే ఏం చెప్తారు? ఒరే నీ వాసనలు తొలగించుకోవడానికి ఈ సంసారమే ముఖ్యం. ఇక్కడ నీ వాసనలు తొలగించుకుంటూ నీ ఉద్యోగరీత్యా నీకు వచ్చిన బాధలు కానీ, నీ సంసారంలో వచ్చిన బాధలు కానీ, ఈ బాధలు కాదు. జ్ఞానం ఉంటే ఈ బాధలను కూడా ఎలా భావిస్తావు? నీకు సోపానం కింద మారిపోతాయి. నీకు జ్ఞానం పెరగడానికే. అది మామూలు వాడికైతే అజ్ఞానం వల్ల అయ్యో నాకు ఈ బాధ వచ్చిందో ఏడుస్తాడు. అదే నీకు జ్ఞానం కలిగితే, గురుబోధ ఉంటే ఆ జ్ఞానం కూడా ఓహో ఈ కష్టం వచ్చిందంటే ఇంతకు మంచి దేవుడు నాకు ఏదో మంచి జరుగుతుందే అనే ఉన్నతమైన భావాలు నీలో ఉదయిస్తాయి. ఇదంతా గురుబోధ వల్ల నీకు కలుగుతుంది. అందుకు ఎక్కడో ఒడిపోయి కూర్చొని మోక్షం పొందిద్దాం అనేది ఇంపాసిబుల్. అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడండి? కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? రాముడు కూర్చొని ఇస్తే వశిష్ఠుల వారు కూర్చొని ఇచ్చారా? జ్ఞానం చెప్పారు. అంటే ఎక్కడా ఎవరం కూడా కూర్చోలేము. కూర్చున్నా
బలత్కారంగా కూర్చోవడమే. నీ మనసు మట్టుగా తగ్గదు, కర్మవాసనలు అనుభవించక తప్పదు. కర్మవాసనలు అనుభవింపజేస్తూ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళే గురువు. అంచేత గురువు సంపర్కం ఉంటే అవుతుంది, కానీ ఏదో ముక్కు మూసు కూర్చున్నామంటే అవదు, జ్ఞానం కలగదు. అంటే భగవంతుడు అన్నీ మంచివే సృష్టిస్తాడా గురుగారు? లేదంటే మనకు ఉపయోగపడింది చెడుగాని ఏమైనా సృష్టిస్తాడా? చక్కటి ప్రశ్న, చక్కటి ప్రశ్న వేశారు. భగవంతుడు ఏది కూడా చెడు సృష్టించలేదు, అతను అంతా మంచే సృష్టించాడు. కానీ మన యొక్క అజ్ఞానము దాన్ని భావనారీతిలో ఇది నాకు దుఃఖము అనేటువంటి భావనకు వెళ్ళిపోయింది. అది నీ దుఃఖమనే నీ భావమే నీకు దుఃఖం తెస్తున్నది, కానీ బయట నీకు ఎక్కడ దుఃఖం లేదు. ఈ భావం నీకు ఎందుకు కలిగింది? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క తల్లి యొక్క 2 మాంసపు బిందువులు కలిసి ఒక కణం ఉంది. మరి ఇంత కణాన్ని ఇంత తెలివైన వాళ్ళు సైంటిస్టులు తయారయ్యారు, మనం తయారేమో, జ్ఞానవాళ్ళు తయారు. ఎవరు చేశారండి? ఎవడో చేసినవాడు ఉండాలా? ఇప్పుడు ఈ సోఫా ఉంది, చేసినవాడు ఉండాలి కదా. ఆ చేసినవాడు ఎవరు? దట్ ఈజ్ గాడ్. అది ఇంటెలిజెన్స్ అంటారు. మనకు ఉండేది ఏమిటి? తెలివి, ఇంటలెక్ట్. అంటే ప్రపంచిక బుద్ధితోనే మనం వ్యవహరిస్తున్నాం. మంచి మాత్రం సృష్టిస్తాడు కదా, మరి చెడు అనేది ఎందుకు కనపడుతుంది అనేది? చెడు ఎందుకు కనబడుతున్నది మీకు అక్కడ? చెడు ఎందుకు కనబడుతున్నది అంటే ఈ జగత్తులోని మన మైండ్ తచ్చాడుతున్నది. ఈ జగత్తులో కలిసినప్పుడు ఏమవుతున్నది, మనకి ఈ ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇది మంచి చెడ్డ అనే బుద్ధి దానిలో ఉంది. ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు, ఇదేమో ఏదో కంపు చూసాం, ఇది కంపు. కొందరు అడిగిన వాళ్ళు ఉన్నారు, అయితే ఆ కంప ఆ కంపుని మొక్కకి వేస్తే మంచి మొక్కలు అవుతున్నాయే, దాన్ని వినియోగించుకోవడం నీకు రాదు, ఇది కంపు అంటున్నావు. ఆ కంపులోంచి కూడా ఏడో వచ్చింది, మంచి అయినటువంటి పంటలు వచ్చాయి నీకు, సేంద్రియ ఎరువది దానిలోంచి వచ్చాయి. అది వినకుండా ఇది కంపు అంటే ఎలాగా? అంటే నువ్వేమిటి, దుఃఖం అనేది నీకు వచ్చింది, కానీ దాన్ని ఇప్పుడు జ్ఞానంతో వినియోగించుకొని నీ సోపానం కింద మార్చుకోవచ్చు. వైకుంఠ సోపానం లేదు, దానిలో మునిగిపోయి మళ్ళీ కిందకు వచ్చి నువ్వు పతనం అవ్వచ్చు. అంచేత భగవంతు సృష్టిలో ఆ చెత్త అనేది కూడా నీకు మంచి ఫ్రాగ్రెన్స్ ఇచ్చేటువంటి ఒక మొక్క తయారైంది, దానిలోంచి గులాబీ పువ్వు వచ్చింది. మరి పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందండి? మొక్క నుంచి. మొక్క ఎక్కడి నుంచి వచ్చిందండి? భూమిలోంచి. భూమికి ఎరువు వేసావా? ఆ ఎరువేంటి? ఆ చెత్తే. అదే ఇప్పుడు చెత్త ఎక్కడుంది? నీ భావం. దాన్ని వినియోగించుకోవడం నీకు చేతగాక ఈ మానవుడు ఏమని చెత్త చేశాడు భగవంతుడు, అది చెత్త ఇది చెత్త అంటున్నాం. అంచేత భగవంతుడు ఎక్కడ చెత్త అనేది లేదండి, అది మనం వినియోగించుకోవడంలో ఉంటుంది. అందుకే భారతీయ ధర్మంలో చెట్టుకి దండం పెడతాం, పుట్టకి పెడతాం. ఎందుకు? కొండ పుట్ట సర్వం కూడా భగవంతుడే, అంతా భగవత్ స్వరూపమే. అంచేత ఎక్కడ చెడు అనేది లేదు. ఆ చెడుని మనం వినియోగించుకోవడం చేతగాక వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని డిఫరెన్షియేషన్ పెట్టాం. ఇది మురికి, ఇది కంపెనీ. అది అంటే చెడు లేదంటే జ్ఞానం అజ్ఞానం అనేవి 2 కూడా లేవంటారా? ఇప్పుడు భౌతికంలో ఉన్నప్పుడు ఈ జ్ఞానము అజ్ఞానము 2 ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా. జ్ఞానం అంటే ఏమిటి? వేదశాస్త్రాలు చదువుకోవడం, దానిలో ఉండే జ్ఞానం. తర్వాత ఏమిటి? యోగ సాధన. ఇవన్నీ కూడా జ్ఞానమైనవి. ఈ జ్ఞానం ఎందుకు పొందుతున్నాం? మనలో ఉండే అజ్ఞానం. ఈ అజ్ఞానం అంటే ఏమిటి? మెటీరియల్ భావన. మనకంతా నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇవి తప్పని కాదండి, అవి కోరికలు. ఆ కోరికలు ఏమవుతున్నాయి? ఎక్కడైనా వీడికి కొంచెం అవ్వలేదనుకోండి, వీడు పిన్ అయ్యి హార్ట్ అటాకో బీపీయో తెచ్చుకుంటున్నాడు. అంటే సమస్యని తట్టుకునే శక్తి మనకి లేకపోయింది. ఆ తట్టుకునే శక్తి మనకి భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని మనం వినియోగించుకొని ముందుకు వెళ్తూ ఈ జ్ఞానము అజ్ఞానము 2 ఉన్నాయి కదా, ఈ 2 కూడా పోతాయి. ఎప్పుడు? ఆదిత్యవ జ్ఞానానికి వెళ్ళడానికి, అదే భగవద్ అనుగ్రహం, అదే చిదాకాశం తేజో రూపం, అదే తురియం. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు జ్ఞానం అజ్ఞానం 2 లేవు, పూర్ణ జ్ఞానస్వరూపులు అయిపోయారు. వాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎవరికి ఉంది ఎలిజిబిలిటీ? మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడికి కూడా ఈశ్వరుడుగా అవ్వచ్చు. అయితే మీరు అనవచ్చు ఈశ్వరుడిగా అయిపోతామని మనకి బెంగలు ఉంటాయి. ఈశ్వరుడు అంటే ఏమిటి? సుప్రీం ఎనర్జీ ఈజ్ ఈశ్వర, లోయర్ ఎనర్జీ ఈజ్ జీవ. మనకి శక్తి తక్కువ ఉంది, అందుకే జీవుడు. ఈ ఉన్న శక్తిని ఖర్చు పెడితే ఏమవుతుంది? మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి, ఖర్చు పెట్టేస్తే ఏమవుతారండి? తగ్గిపోతుంది. తర్వాత ఏమాలి? అప్పుల పాలు అయిపోతారు. అలాగే మనం ఏమిటంటే ఉన్న పరిమిత శక్తిని పెంచుకోవడం ఎలాగో మనం తెలియక ఖర్చు పెట్టిస్తాం. దేనికి? భౌతిక వ్యవహారాల్లో, రాగద్వేషాలు, ఐషడ్ వర్గాల్లో ఖర్చు పెడుతూ తగ్గుతున్న కొద్దీ మన బ్లడ్ ఇంప్యూర్ అయ్యి మనకి అనేక రోగాలు వచ్చి ఓడిపోతున్నాం. ఇది జ్ఞానం కలిగితే, గురువు ఇచ్చిన జ్ఞానంతో నీలో ఉండే అజ్ఞానాన్ని తగ్గొడతారు. ఒరే బాబు, అంతా భగవంతుడి దగ్గరికి వెళ్ళు,
అతను నీకు అన్నీ ఇస్తాడు. అదే కదా మన హిందూ తత్వం. ఆ కోవిలికి ఈ కోవిలికి పూజలు పురస్కారాలు ఎందుకు చేసుకుంటున్నామండి? అది అనమాట. ఈ విధంగా మన అందరం కూడా ఆ భగవంతుని శరణు వేడాలి. ఆ భగవంతుడికి రూపం ఏది? తేజో రూపం. అంటే రూపం లేదు, రెండు రూపంతో ఉన్నవాడు అతనే, రూపం లేనివాడు అతనే. అది నిర్గుణ స్వరూపం. అది మనం చెప్పలేము. ఈ పంచదార బొమ్మ వెళ్ళి సముద్రం లోతు చూద్దామని వెళ్ళిందట, కరిగిపోయింది అంతే. ఆ తురియాతీతం అనేది మనకు చెప్పడానికి వల్ల కాదనమాట. ఈ విధంగా జ్ఞానాలన్నీ కూడా పరిపూర్ణ జ్ఞానవంతులు అయినప్పుడు అవి లేవు, అప్పుడు ఒకటే ఉంటుంది. అప్పుడు ఏకం సత్. అదే కదా, ఏకం సత్ విప్రాబోధం అంతే. మీరు భగవత్ స్వరూపమే, ఇది భగవత్ స్వరూపమే. చెట్టు అందరూ అలా కనబడుతున్నారు.